నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. సార్, పార్లమెంటులో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. అలాగే స్పీకర్ కూడా ఆ వ్యాఖ్యలను తొలగించారు. ఆ వ్యాఖ్యల పట్ల ఎట్లా చూస్తారు? ఈ ప్రతిపక్ష పార్టీ అన్న తర్వాత ప్రతిపక్ష పార్టీ గట్టిగానే మాట్లాడతారు. మాట్లాడేప్పుడు ప్రధానమంత్రి మాట్లాడిన తీరు కానీ, రాహుల్ గాంధీ మాట్లాడిన తీరు కానీ రాజకీయ పరిభాషనే మారిపోయింది. ఇవాళ ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏదో ఆయన హిందువులందరినీ టెర్రరిస్ట్ అన్నారని ప్రధానమంత్రి అది అనలే. ఆయన అన్నది ఏమిటంటే హిందూయిజంలో మీరు హిందూ మతాన్ని పేరు మీద చేస్తున్న అది హిందూ మతం యొక్క విశ్వాసాలకి ఆ ఫిలాసఫీకి అది సరిపోదు, మీరు చేస్తున్నది హిందూయిజం కాదు అని అంటే ఆయన హిందువులందరినీ విమర్శించాడని ప్రధానమంత్రి పిల్లవాడి చేస్తులు అనడము లీడర్ ఆఫ్ ది అపోజిషన్ను అలా కించపరచడం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మీద తప్పుడు వ్యాఖ్యలు చేసినా, ప్రధానమంత్రి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ చేసినా రెండు పొరపాటు. కనుక అట్లా కాకుండా ఇంకా మొత్తం డిగ్నిఫైడ్గా ప్రధానమంత్రి కూడా చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడారు. హయ్యెస్ట్ ఆఫీసర్ ఆయన ఏదంటే అది మాట్లాడడానికి లేదు. కనుక చర్చ ఇంకా కొంత వచ్చే పార్లమెంట్లోనైనా స్థాయి కొంత పెరిగి ఒక పరిణితి కనిపించాలి. ప్రజాస్వామ్యంలో చర్చ ప్రజాస్వామ్యంగా జరగాలి, చాలా డిగ్నిఫైడ్గా జరగాలి, సంస్కారము ఉండాలి. ఇంకా కొంత రాబోయే కాలంలో మరీ చర్చ దిగజారకుండా చూసుకోవాలనేది జనరల్గా ప్రజలు ఫీల్ అవుతున్నటువంటి విషయం. సార్, మరోవైపు ఈ రెండు రాష్ట్రాలు, ఇటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవబోతున్న 6వ తారీఖు ఒకరిపై ఒకరు లేఖ రాసుకున్నారు. విభజన సమస్యలపైన చర్చించుకుందాం రండి అంటూ లేఖ రాసుకున్నారు. ఎలాంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది, ఎలాంటి అంశాలు రావాలి, ఆ కలయిక దేనికి, దాని సందేశం లేదు. అది ఆ విషయంలో చర్చ దేని మీద జరగాలనేది 6 ఐటమ్స్ దాంట్లో మెన్షన్ చేశారు. ఆస్తులు ఏవైతున్నాయో, ఉమ్మడి ఆస్తులు ఏవైతున్నాయో ఆస్తుల మధ్యన సెపరేషను ఇద్దరికి మధ్యన ఎట్లా జరగాలి, ఉద్యోగాల విషయం ఉంది, నీళ్ల విషయం ఉంది. ఈ విషయాలన్నీ కూడా మనకు యాక్ట్లో ఈ సంస్థలన్నీ ఉన్నాయి. కనుక అదే ఉమ్మడి రాష్ట్రానికి హైదరాబాద్ క్యాపిటల్ సిటీ మొన్న 2 జూన్తో అయిపోయింది. అప్పటిదాకా వాళ్లకు ఆస్తుల మీద కానీ దాని మీద ఆ ప్రాంతానికి కూడా హక్కు ఉంది చట్టం ప్రకారం. మొన్న 2 జూన్తో 10 ఏళ్ళు అయిపోయాయి. కాబట్టి ఇవాళ మొత్తంగా దాన్ని వాళ్ళు చర్చించుకొని కాస్త స్నేహితంగా. ఒకటే సమస్య ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కూడా అధికారంలో భాగస్వామి. అక్కడ ఆయన అధికారాన్ని ఉపయోగించి తనకు పలుకుబడి ఉంది కదా అని ఆయన మరీ ప్రెషర్ వేసి నేనే గెలవాలి నేను అనుకోకుండా, అలాగే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల తరఫున తప్పకుండా గట్టిగా మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా ఇంకా ఆయన తెలంగాణలో ఆయన పార్టీ కొంతకాలంగా కొనసాగింది కనుక ఇద్దరి ప్రజలకు సామరస్యంగా ఉండేట్లుగా సమస్యలు పరిష్కరించుకోవాలి. తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఎక్కువ. ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వంలో ఆయనకు అలయన్స్ ఉంది. ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టగలడు. ఆయనకు అవన్నీ ఉన్నాయి. ఆ వెసులుబాటు తెలంగాణ వాళ్ళకి లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అవన్నీ పక్కకు పెట్టి ఇద్దరు ప్రజలకు శ్రేయస్సుగా ఉండేటువంటి సానుకూలంగా సామరస్యంగా పరిష్కరించుకుంటే రెండు రాష్ట్రాలకు తల. ఈ నేపథ్యంలో గురు శిష్యుల కలయిక అంటూ చాలా మంది అంటున్నారు. సో చివరి చెప్పండి, మరోసారి అధికారంలోకి బీఆర్ఎస్ రాబోతుంది. 15 ఏళ్ళు మాత్రం పూర్తి స్థాయిలో అధికారంలో ఉండే కేసీఆర్ అంటున్నారు. పార్టీని వదిలిపెట్టిపోతున్నప్పుడు ఏ పార్టీని అంతే చెప్తారే. ఆయనకంటే ఇప్పుడు మళ్ళీ పార్టీ అధికారంలోకి రాలేమో అని పోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతిన్నారు కాబట్టి మరి ముఖ్య నాయకుడికి విశ్వాసాన్ని కలిగించాలి. మళ్ళీ మన అధికారం కోసం ఇక మనకు అధికారమే రాదని అనుకొని చాలామంది వెళ్ళిపోతారు కదా. ఆ విశ్వాసాన్ని కలిగించడం కూడా అలాగే మాట్లాడతారు. అందుకంటే మించి ఆయన మనం ఓడిపోతాం, మన పార్టీ పని అయిపోయింది అన్నాడు కదా. మళ్ళీ పార్టీ అధికారం తొందరనే వస్తూ అంటున్నాడు. ఇంక 5 ఏళ్ళు కూడా తొందరనే వస్తూ అంటున్నారు. అది ఆయన అవసరం. ఆయన అవసరంగా వాళ్ళ పార్టీ అవసరంగా ఆయన మాట్లాడుతున్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ గారు అంటున్నారు, ఏదైతే రేవంత్ అలాగే బాబు కలయిక నేపథ్యంలో మంచి అంశాలు అంటే విభజన సంబంధించిన చాలా అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది, చర్చకు రావాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే కేసీఆర్ కూడా చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీలోని బయటికి వెళ్తున్న వారికి అలాగే పార్టీలో ఉంటున్న వారికి కూడా ధైర్యం చెప్పడానికి చేసిన వ్యాఖ్యలు కూడా వారు చెప్పిన సందర్భం చూడవచ్చు. కెమెరా పర్సన్ సంతోష్, దిశా టీవీ, హైదరాబాద్.